హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి. అన్ని సబ్జెక్టుల పైన 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తర్వాత మరి నోటిఫికేషన్స్కి మరి మార్గం సుగమమైనట్లుగానే తెలుస్తుంది ఫ్రెండ్స్. పెండింగ్లో ఉన్నటువంటి చాలా అంటే చాలా ఖాళీలకి మోక్షం కలిగినట్లుగా అయితే తెలుస్తుంది. మరి అందులో భాగంగా మొదటగా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే డిఎస్సికి మరి 42 నుంచి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే వయోపరిమితిని పెంచడం అయితే జరిగింది. దాన్ని 47 సంవత్సరాలకు చేయాలని చెప్పేసి అభ్యర్థులైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాకుండా ఏపీపీఎస్సి గ్రూప్ 2 కావచ్చు, ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకి, హైకోర్టు ఉద్యోగాలకు అన్నిటికీ కేవలం 42 సంవత్సరాలు మాత్రమే ఉంది వయోపరిమితి. మరి దీనిని అభ్యర్థులు 47 సంవత్సరాలకు పెంచాలి అనేటువంటి ఆందోళన వ్యక్తం చేయడం అయితే మనము చూడవచ్చు. చాలా రోజుల తర్వాత కాదు, చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి, సో ఇన్ని రోజులు మేము మా యొక్క వయోపరిమితిని కోల్పోయాము. ఖచ్చితంగా ఈ ఒక్క అవకాశం ఇవ్వాలి, వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి అని చెప్పేసి అయితే మనకి కోరడం అయితే జరుగుతుంది. మరి ప్రభుత్వాన్ని కోరడం అయితే జరుగుతుంది నిరుద్యోగ అభ్యర్థులు. ఇటీవల ఒక రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పదవి విరమణల కారణంగా 1,00,000కు పైగా ఖాళీలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో దాంట్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, డిఎస్సి వయోపరిమితి 44 ఏళ్ళు. మరి దాన్ని పాత విధానమే అమలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వము ఉత్తర్వులు అంటూ తెలుస్తుంది. 47లకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ అయితే డిమాండ్ చేయడం అయితే చూడవచ్చు. చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి మెగా డిఎస్సి కాబట్టి ఆశావాహులు ఖచ్చితంగా మాకు 1 సంవత్సరము వచ్చినా కూడా మేము ఎలిజిబిలిటీ వస్తుంది మాకు, సో ఇది ఒక్కసారి ట్రై చేసుకుంటామంటూ చూడడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా దాన్ని 47 సంవత్సరాలకు పెంచాలని అయితే చూస్తున్నారు. వీటితో పాటుగా ఏపీపీఎస్సి విడుదల చేయబోయేటువంటి గ్రూప్ 2 కావచ్చు, హైకోర్టు కావచ్చు, హైకోర్టు అంటే సపరేట్గా ఉంటుంది. ఏపీపీఎస్సి విడుదల చేసేటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా 47 సంవత్సరాలు వయోపరిమితిని పెంచాలని అయితే అభ్యర్థులు కోరుచున్నారు. అంతేకాకుండా విఆర్ఓ గ్రేడ్ 1 రాష్ట్రంలో 1200 ఖాళీలుగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. దీన్ని మరి ప్రభుత్వము డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉంది. కానీ విఆర్ఓ గ్రేడ్ 2లో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రభుత్వాన్ని ఏం కోరుచున్నారంటే 1200 ఖాళీలు ఉన్నటువంటి విఆర్ఓ గ్రేడ్ 1 ఖాళీలని విఆర్ఓ గ్రేడ్ 2లతో భర్తీ చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతుండడం అయితే మనము చూడవచ్చు. మరి ప్రభుత్వం అయితే ఇంకా దీనిపైన ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రజెంట్ సచివాలయ ఉద్యోగాలపైన మరి వాటి యొక్క హేతుబద్ధీకరణ అయితే చేస్తుంది. ఓకేనా? దాంట్లో కూడా ఖాళీలు అయితే భారీగా మిగిలే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సచివాలయాలలో కూడా ఇటీవల ఒక మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, సచివాలయాలలో అవసరమైతే ఖచ్చితంగా భర్తీ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం కూడా చూడవచ్చు. అంతేకాకుండా ఉన్నత విద్యలో కీలక నియామకాలు. ఓకేనా? యూనివర్సిటీలలో మరి 3,000కు పైగా ఖాళీలు ఉన్నట్లుగా మనకు ఎప్పటినుంచో తెలుసండి. ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా చెప్పడం అయితే జరిగింది. 3,220 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. ఓకేనా? రిజర్వేషన్, రోస్టర్ క్రమబద్ధీకరణ లాంటి ప్రక్రియ మొదలు పెట్టాలి అని చెప్పేసి అయితే ఇక్కడ
కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీని ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు చాలా మేలు జరుగుతుందని కూడా ఇక్కడైతే కోరుచున్నారు. ఎన్ని ఉన్నాయండి? దాదాపుగా 3220 ఖాళీలు అయితే మనకు యూనివర్సిటీస్లో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇవే కాదండి, జూనియర్ లెక్చరర్సు, డిగ్రీ లెక్చరర్సు, ఓకేనా. నెక్స్ట్ విద్యుత్ శాఖలో ఖాళీలు, ఓకేనా. ఏపీఎస్ ఆర్టీసీలో ఖాళీలు, అటవీ శాఖలో ఖాళీలు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీలు, విపరీతమైన ఖాళీలు అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయండి. మరి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది కాబట్టి ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు, గవర్నర్ ఆమోదం కూడా లభించింది కాబట్టి మరి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరగా విడుదల చేయాలి అని చెప్పేసి అయితే నిరుద్యోగులు ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేక ఎంతో నిరాశగా ఉన్నటువంటి అభ్యర్థులకు మరి న్యాయం చేయాలని అయితే కోరుతున్నారు. ఇటీవల గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడో విడుదలైనటువంటి గ్రూప్ 2 పైన కూడా చాలా కేసులు పడ్డాయి, రోస్టర్ సరిగా లేదని. కానీ మరి ప్రభుత్వం ప్రజెంట్ మాత్రం డిఎస్సిని ఆచితూచి అడుగులు వేస్తుంది, ఎలాంటి కోర్టు కేసు పడకుండా. మరి అది కూడా గ్రూప్ 2 కూడా అభ్యర్థులు రాసిందే కదా, వారు కూడా న్యాయం జరగాలని చెప్పేసి కనీసం రోస్టర్ సవరించైనా ఎగ్జామ్ పెడితే బాగుండనేది అందరి అభిప్రాయం. బట్ డిఎస్సిని మాత్రము ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఈచ్ అండ్ ఎవ్రీ రోస్టర్ పాయింట్ని సరిచేస్తూ నోటిఫికేషన్ ఇస్తాం, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోకుండా చూస్తామంటూ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడం అయితే మరి నిరుద్యోగుల్లో మరి గ్రూప్ 2 ఎందుకు ఇలా చేశారనేటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. సో ఏది ఏమైనా కూడా పరీక్ష అయితే అయిపోయింది. సో మరి చూడాలి, రిజల్ట్స్ కూడా ఇచ్చారు. ఓకే, చూడాలి, అది కోర్టు కేసులో అయితే ఉంది, అది ఎప్పుడు అవుతుందో ఏంటో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సో గైస్, ఇది అండి అప్డేట్. మరి మనకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి, బట్ కొంచెం టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ 1 by 1 అయితే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో ఆమోద ముద్ర పొందినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి, వాటిని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక అసలు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ఓకేనా, డైరెక్ట్ విడుదలయ్యే ఉద్యోగాలు నెక్స్ట్ మంత్ వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే అది హైకోర్టు ఉద్యోగాలండి. సో వాటికి కూడా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ఈసారి బాగా కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకేనా, ఇదండి అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.